హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే రామ హరే. హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము పంచమ స్కందంలో మనము దశమ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అహం చ యోగేశ్వరమాత్మతత్త్వా విదాం మునీనాం పరమం గురుం వై ప్రష్టుం ప్రవృత్తా కిమిహారణం తత్ సాక్షాద్ధరిం జ్ఞానకళావతీర్ణం. నీవు పరమ యోగేశ్వరుడు అని నేను భావింతును. ఆత్మతత్వ విద్యను నీవు చక్కగా నెరుగుదువు. ముని శ్రేష్ఠుడవగు నీవు సమస్త మానవాళి ప్రయోజనార్థమే అవతరించితివి. ఆధ్యాత్మిక జ్ఞానమును ఒసగిటకే నీవు అర్థించితివి. భగవదావతారము మరియు జ్ఞాన కలాంశ అయిన కపిల దేవునికి నీవు ప్రత్యక్ష ప్రతినిధివి కనుక ఓ గురువర్య, ఈ జగత్తునందు ఏది అత్యంత సురక్షితమగు ఆశ్రయమో తెలియజేయుడని నేను అడుగుచున్నాను. ప్రభావతి మాతాజీ చదవండి.
ఎన్నో శ్లోకం ప్రభుజీ? 19వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను ప్రభుజీ చదవాలి ఫస్ట్. లేదు మాతాజీ, ప్రభావతి మాతాజీ చదవండి. సరే, హరే కృష్ణ మా ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభావత కొత్త ప్రభావత ప్రభావతి ప్రభుజీ. మాతాజీ చదువుతున్నారండి, నేను పిలుస్తానండి ఒక్కొక్కరిని. కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవద్గీత 6.47 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ద్రోవచ్చును. యోగినామపి సర్వేష మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే నిలిచి ఉండువాడును, నన్నే తన ఎందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. జడభర్తుడు పరిపూర్ణ యోగి. గతమున భరత మహారాజు అయిన అతడు ఇప్పుడు మునులలో అత్యంత శ్రేష్ఠుడు, యోగేశ్వరుడు అయినాడు. అతను సామాన్య జీవుడే అయినప్పటికీ కపిల భగవానుడు వసకినట్టి సమస్త జ్ఞానమునకు వారసుడయ్యను కనుక జడభర్తుని సాక్షాత్తుగా భగవంతుడని భావించవచ్చును. దీనినే శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు తమ రచనయకు గురువాష్టకంలో సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రై అని ధృవపరిచింది. ఇతరులకు జ్ఞానము సూచు జ్ఞానము భగవంతుడికి పూర్తిగా ప్రాతినిధ్యం వహించే కారణమున జడభర్తుని వంటి మహాత్ముడు ఆ దేవదేవునికి సమానుడై ఉండును. భగవంతుడి పక్షంలో జ్ఞానం వసుకుతున్నందున జడభర్తుడు ఇతడు దేవదేవునికి ప్రత్యక్ష ప్రతినిధిగా అంగీకరించబడిన కనుక అతనిని ఆత్మతత్వమును గూర్చి అడుగుట యుక్తమని రఘుగణుడు సారాంశపరచును. తద్విజ్ఞానార్థం సగురుమేవాపి గచ్చేత్. ఈ వేదోపదేశం కూడా ఇతడు నిర్ధారణం చేయబడినది. ఎవడైనా ఆత్మతత్వము బ్రహ్మ జిజ్ఞాస నెరుగుటందు అభిరుచి కలిగి ఉండొచ్చో జడభర్తుని వంటి గురువును ఆశ్రయించవలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సవై భవాన్ లోక నిరీక్షణార్థ మవ్యక్తలింగో విచరాత్య పిస్విత్ యోగేశ్వరాణం గతిమంద బుద్ధిః కథం విచిక్షితా గృహానుబంధ. నీవు భగవదావతారమగు కపిలదేవుని ప్రత్యక్ష ప్రతినిధి వన్నది నిజమే కదా. జనులను పరీక్షించుటకు మరియు ఎవడు నిజముగా మానవుడో ఎవడు కాదో చూచుటకు నీవు చెవిటి మూగమాని వలె వర్తించుచున్నావు. ఈ ప్రకారమే నీవు ధరణి యందు సంచరించుచుంటివి కదా. గృహాసక్తుడును లౌకిక కర్మాసక్తుడును అయిన నేను ఆత్మజ్ఞాన రహితుడను అయినను ఇప్పుడు నీ ఎదుట ఉపస్థితుడనై జ్ఞానప్రాప్తిని కోరుచున్నాను. ఆధ్యాత్మిక జీవనమున నేనెట్లు పురోగమించగలనో తెలియచేయుడు. మంజుల మాత్రం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము శ్రీల ప్రభుపాద్కి జయ. రఘుగణుడు రాజపాత్రను పోషించుచున్నప్పటికీ నిజమునకు అతడు రాజు కాదని, అలాగుననే తాను చెవటి మూగ కాదని జడభర్తుడు తెలియజేసెను. అటువంటి ఉపాధులు కేవలము ఆత్మకు అచ్చదనాలు మాత్రమే. ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానమునకే అరుదించవలసి ఉన్నది. దేహినోస్మిన్ యథా దేహి అను భగవద్గీత 2.13 యందు నిర్ధారము చేయబడినట్లు ప్రతి జీవుడు దేహమునందు బందీ అయి ఉన్నాడు. దేహము ఎన్నడూను ఆత్మతో సమానము కాదు కనుక దేహపరమగు కార్యములు కేవలము మిథ్యాపూర్వకములే. రాజ్యపాలనము వంటి తన కర్మలు కేవలము భ్రాంతియుములని రహగుణుడు జడభర్తుని వంటి సాధువు యొక్క సాంగత్యంన తెలుసుకోగలిగాను. కనుకనే జడభర్తుని నుండి జ్ఞానమును బడుటకు అతడు సంసిద్ధుడయ్యను. అదియే అతని పూర్ణతత్వమునకు ఆరంభను. తద్విజ్ఞానార్థం స గురుమేవా గచ్చత్. జీవిత విలువలను ఆత్మతత్వమును తెలుసుకున్నట్టు యందు పరమ జిజ్ఞాసి అయినను రహగుణుని వంటి వాడు జడభర్తుని వంటి మహాత్ముని దరిచేయవలసి యుండును.
తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాస శ్రేయ ఉత్తమం. భాగవతము 11 స్కందము 3 అధ్యాయము 21 శ్లోకము. మానవ జన్మ లక్ష్యం గూర్చి వివరించుటకు మనుజుడు భగవత్ప్రాప్తి నిధియగు జడభర్తుని వంటి గురువును తప్పక ఆశ్రయించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ఏ మాతాజీ. అధ్యాయం ప్రభుజీ? అధ్యాయం 10వ అధ్యాయం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ ఒక్క నిమిషం. సో మనము ఈ యొక్క అధ్యాయంలో చూసాం జడభరత రాహుగుణ రాహుగణ సంవాదం అన్నమాట. సో ఎప్పుడైతే పల్లకి మోస్తున్నారో జడభరతుడు, ఆయన్ని రాహుగణ ఏం చేశారు, 2 సార్లు రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడారు. మొదట వ్యంగ్యంగా మాట్లాడారు సాఫ్ట్ గా, తర్వాత ఏం చెప్పారు, ఆయన్ని ఒక రకంగా కొంచెం మందలిస్తూ భయపెడుతూ ఉన్నట్టు మాట్లాడారు అన్నమాట. దానికి సమాధానంగా జడభరతుడు ఆయన చాలా తాత్వికంగా ఆయన సమాధానాలు ఇచ్చారన్నమాట. వాటికి ఎప్పుడైతే వాటిని ఇచ్చారో సమాధానాలు, వెంటనే రాహుగణకు అర్థమైపోయింది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మామూలు అతను కాదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ఎవరైనా ఒక వ్యక్తి చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడా లేకపోతే మూర్ఖుడా అని తెలియాలంటే కనుక ఏం చేయాలి, ప్రభుపాద్ గారు చెప్తారు, మాట్లాడాలన్నమాట. మనం మాట్లాడేటువంటి మాటను బట్టి మనం నిజంగా ఎటువంటి వాళ్ళము అని చెప్పి అంచనా వేయచ్చు అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే కనుక జడభరతుడు ఆయన మాట్లాడారో, ఆయన మాటలను బట్టి అందులో ఉండేటువంటి స్టాండర్డ్ అన్నమాట, లెవెల్ని బట్టి వెంటనే రాహువు నాకు అర్థమైపోయింది, ఈయన ఎవరో సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, గొప్ప బ్రాహ్మణుడు, ఎవరో గొప్ప యోగా మొత్తం జ్ఞానం అంతా కూడా తెలుసున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులే అలవోకగా ఆ విధంగా మాట్లాడగలుగుతారు. సో కాబట్టి అని చెప్పేసి ఆయనతోటి ఆయన ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారనమాట. సో ముందుగా ఏం చెప్పారు, మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళడానికి వచ్చారు అని చెప్పేసి, మీరు ఏమన్నా దత్తాత్రేయుడు అవతారమా, ఆయన యొక్క శిష్యుడా ఏమిటి అని చెప్పి అవన్నీ కూడా అడిగారు ముందు. ఆ తర్వాత మళ్ళీ ఏం అడిగారు ఆయన్ని, నేను దేనికైనా సరే నేను భయపడను, శివుడి యొక్క ఆయుధాలకి కానీ లేకపోతే యమపాసానికి కానీ సూర్యుడు చంద్రుడు అగ్ని వాళ్ళ యొక్క శక్తులకు కానీ దేనికి కూడా నేను భయపడను. కానీ ఒక విషయానికి మాత్రం నేను భయపడతాను. ఏంటది, బ్రాహ్మణులకి నేను అపరాధం చేస్తే కనుక మాత్రం నేను చాలా భయపడతాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత ఏమన్నారు, ఇంకాను మీరు గురించి చెప్పండి, మీ యొక్క ఆ మీరు చాలా జడత్వంలో ఉన్నట్టు మీరు కనిపిస్తూ ఉన్నారు, కానీ ఏంటంటే కనుక మీరు ఎప్పుడు కూడా భగవత్ చింతనలోనే ఉంటున్నారు. మీరు సో ఆధ్యాత్మిక జ్ఞానంలో మీరు చాలా అడ్వాన్స్ అయిపోయారు, చాలా పురోగమించారు మీరు. సో ఏమీ తెలియనటువంటి వాళ్ళే జడుల వారే మీరు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు మీరు ఇలా తిరుగుతున్నారు? సో మీరు మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా మొత్తం యోగ సమ్మతాలు అయి ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడం మాకు అర్థమవుదు. కాబట్టి దయచేసి మీరు చెప్పిన విషయాలు ఏవైతే కనుక మీరు సమాధానం చెప్పారో అందులో చాలా విషయాలు నాకు అర్థం అవట్లేదు. సో కాబట్టి వాటిని కూడా మీరు దయచేసి అర్థమయ్యేలాగా చెప్పండి అని చెప్పి ప్రార్థించారు. అది నిన్నటి దాకా తెలుసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు, జడభరతుణ్ణి ఆయన గ్లోరిఫై చేస్తున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారు, నీవు పరమ యోగేశ్వరుడు అని నేను భావిస్తున్నాను, ఆత్మతత్వ విద్యను మీకు చాలా బాగా తెలుసు, మునిశ్రేష్ఠుడు అయినటువంటి మీరు సమస్త మానవాళి ప్రయోజనం కోసమే మీరు అవతరించారు. సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాలాంటి వాళ్ళకి ఇవ్వడం కోసమే మీరు అవతరించారు. సో మీరు భగవద్ అవతారము అయినటువంటి కపిల దేవుని యొక్క ప్రత్యక్ష ప్రతినిధి, ఆయన యొక్క రిప్రజెంటేటివా మీరు? ఓ గురువర్య, చూడండి ఇక్కడ వెంటనే చెప్పేశారు గురువర్య అనే పదం వాడేశారు. అని అంటే మిమ్మల్ని నేను గురువు గారి కింద స్వీకరిస్తున్నాను. సో ఈ యొక్క జగత్తు మొత్తం అంతట్లో కూడా సురక్షితమైనటువంటి ఆశ్రయం ఏమిటో నాకు చెప్పండి అని చెప్పని అడిగారు. మళ్ళీ తర్వాత శ్లోకంలో కూడా మళ్ళీ ఏం అడిగారు, సో మీరు నిజంగానే కపిల దేవుని ప్రతినిధే కదా, మీరు నిజంగానే కపిల దేవుని ప్రతినిధే కదా, సో అందరినీ కూడా మీరు టెస్ట్ చేస్తున్నారు, పరీక్షిస్తున్నారు, వీడు నిజంగా మనిషిలాగా ఉంటున్నాడా లేకపోతే గనక ఏదో వేరే రకంగా వీడు బతుకుతూ ఉన్నాడా అని చెప్పి తెలుసుకోవడానికే మీరు చెవిటివాడు మూగవాడి కింద మీరు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఆ విధంగానే మీరు అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నారు. సో నేనేంటంటే కనుక చాలా
గృహాసక్తుణ్ణి, లౌకిక కర్మాసక్తుణ్ణి కాబట్టి నాకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది కొంచెం కూడా లేదు. సో నేను మీ ముందు ఇప్పుడు నిలబడి ఉన్నాను, ఉపస్థితున్నై ఉన్నాను. నాకు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తినివ్వండి. సో ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎలాగ ముందుకు వెళ్ళగలను నాకు నేర్పండి అని చెప్పేసి ఈయన జడభరతుణ్ణి రాహుగుణ అడుగుతున్నారన్నమాట. సో ప్రభుపాద గారు మనకు చెప్తున్నారు. సో మొత్తం యోగులందరిలో కూడా మనకి ఎవరు యోగి అంటే కనుక, అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి యోగి ఎవరు అంటే కనుక ఈ యొక్క భక్తి యోగి అని చెప్పేసి మనకి భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము 47వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పడం జరిగిందన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు జడభరతుడు ఎక్కడున్నాడు? ఆయన ఇంచుమించు ప్రేమ స్థాయిలో ఉన్నారన్నమాట. మొదట భరత మహారాజు అయితే కనుక భావభక్తిలో స్టార్టింగ్ లో ఉన్నారు. ఎప్పుడైతే కనుక ఆయన జింక రూపంలోకి వెళ్ళారో భావభక్తిలో చాలా మెచ్యూర్ అయిపోయారు. ఎప్పుడైతే ఇంకా జడభరతుడి కింద ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారు? ఆయన ఇంకా ప్రేమ భక్తి యొక్క స్టార్టింగ్ లోకి వెళ్ళిపోయారు అనమాట. సో సో అటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వ్యక్తి కాబట్టి భక్తిలో అంత ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి ఆయన చాలా శ్రేష్ఠుడు, యోగేశ్వరుడు అయ్యారనమాట. సో కాబట్టి మనకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అంటే కనుక ఏదో పుస్తకాలు పెట్టి చదువుకుంటాను అంటే కనుక వచ్చేది కాదనమాట. మనము గురువు గారిని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి మనము ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలన్నమాట. సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రైర్ అని చెప్పేసి మనం గురువాష్టకంలో కూడా మనం పాడతాం అనమాట. సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రైర్ ఉక్తస్తదా భావ్యత ఏవ సాధ్వి కింతు ప్రభోర్యా ప్రియ ఏవ తాస్య వందే గురు శ్రీ చరణారవిందం. సో మొత్తం సమస్త శాస్త్రాలన్నీ కూడా మొత్తము ఆయనకే శాస్త్రాలన్నిటికీ కూడా ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట, సాక్షాత్ దరిద్రులో అన్నమాట. సో కాబట్టి మనం ఎలా చూడాలి గురువుని? భగవంతుడితోటి సమానంగా గురువుని చూడాలన్నమాట. ఎందుకంటే కనుక భగవంతుడి యొక్క ప్రతినిధి కాబట్టి ఆయన. సో అంత గౌరవం ఆయనకి ఇవ్వాలి. కానీ ఏంటంటే క్లియర్ గా తెలుసుకోవాలి, గురువు వేరు. గురువు అనేటువంటి ఆయన ఏంటి? భగవంతుడి యొక్క ప్రతినిధి. గురువు భగవంతుడు కాదు. కానీ ఏంటంటే గురువు గారికి మనం ఎంత గౌరవం ఇస్తాము? భగవంతుడికి ఎంతైతే గౌరవం ఇస్తామో అంతటి గౌరవం ఇస్తాం. ఇంకొకసారి చెప్పాలంటే కనుక భగవంతుడి కంటే కూడా ఎక్కువ గౌరవం మనం గురువు గారికి ఇస్తాం అన్నమాట. సో అదే మనకి యొక్క ఉపనిషత్తుల్లో కూడా చెప్పారనమాట. తద్విజ్ఞానార్థం స గురుమేవ విగచ్చేత్. సో మీకు యొక్క ఆ జ్ఞానాన్ని పొందాలంటే కనుక మేము ఏం చేయాలి? గురువు గారి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. సో ఇక్కడ రాహుగుణం వెంటనే ఈయన జడభరతుడిని గురువు గారు అని చెప్పి సంబోధించేశాడు. ఆయన ఆల్రెడీ సంబోధించి నాకు ఆత్మతత్వ జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో మానవ జన్మ లక్ష్యం ఏమిటి అని చెప్పి నాకు చెప్పండి అని చెప్పి ఆయన అడిగారు అనమాట. సో తర్వాత మనకి 21 నుంచి 25 వరకు కూడా శ్లోకాల్లో ఇప్పుడు ఆయన ఇప్పుడు దాకా ఏంటి? ఆయన యొక్క ఆశ్రయం తీసుకున్నారు ఆయన 20వ శ్లోకం వరకు. ఇప్పుడు 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు కూడా ఆయన ప్రశ్నలు అడుగుతారు అనమాట. సో ఆ ప్రశ్నలు ఏంటి అని చెప్పి మనం చూద్దాం. ఈ ప్రశ్నలకు సమాధానం మళ్ళీ మనం 11వ అధ్యాయంలో మళ్ళీ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ముందుగా ప్రశ్న ఏంటని చెప్పి మనం తెలుసుకుందాం. దృష్టాశ్రమ కర్మత ఆత్మనో వై భర్తుర్గంతుర్వతశ్చానుమన్యే యదా సతో దానయనాద్యభావాత్ సమూల ఇష్టో వ్యవహార మార్గః. శ్రమచే అలసిపోలేదని నీవు పలికితివి. ఆత్మ దేహమునకు భిన్నమై ఉన్నప్పటికీ దేహ పరిశ్రమ వలన అలసట కలిగి అది ఆత్మ యొక్క అలుపు వలనే గోచరించును. నీవు పల్లకి మోయినప్పుడు నిక్కముగా ఆత్మ కూడా శ్రమించెనని నేను తలంచుచున్నాను. స్వామి, భృత్యుల నడుమ ప్రదర్శితమయ్యడి బాహ్య వ్యవహారము వాస్తవమైనది కాదని నీవు పలికితివి. కాని ఈ దృశ్యమాన జగత్తు యథార్థము కాకుండాను దాని ఫలములు నిజముగా విషయ ప్రభావమును చూపుచుండును. అది దర్శనీయమే, అనుభవైక వేద్యమే. లౌకిక కర్మలు తాత్కాలికములే అయినను వానిని అసత్యమని చెప్పజాలము. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, చదవండి భాష్యము.
హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ. మాయావాదుల నిరాకార తత్వము, వైష్ణవుల అభ్యస సిద్ధమైన తత్వముల చర్చయే ఇది. ఈ దృశ్యమాన జగత్తును మాయావాద తత్వము మిథ్య అని వివరించును, కానీ వైష్ణవ తత్వవేత్తలు దానిని అంగీకరించారు. ఈ వ్యవహార జగత్తు తాత్కాలికమే కావచ్చును, కానీ మిథ్య కాదని వారు ఎరుగదరు. రాత్రి యందు అనుభవ బోధమయ్యేడి స్వప్నము నిక్కముగా మిథ్యమే కావచ్చును, కానీ భయంకరమగు కళ దానిని చూచు వానిని నిక్కముగా ప్రభావితము చేయను కదా. ఆత్మ యొక్క అలసట వాస్తవమైనది కాదు, కానీ జీవుడు దేహాత్మ భావనలో మునిగి ఉన్నంత వరకు అట్టి మిథ్యా స్వప్నములచే ప్రభావితుడగుచుండెను. స్వప్నము నందు వాస్తవమైన విషయములను విడిచివేయుట సాధ్యము కాదు, అనగా బద్ధజీవి తన స్వప్నము వలన కష్టమునకు గురి అయి ఉండను. కొండ మట్టితో తయారు చేయబడును, అట్టి తాత్కాలికమైనది. నిజమునకు ఉన్నది మట్టిదే కాని కొండ కాదు. అయినను వాటి నీటిని కదిలపరచగలిగినంత వరకు దానిని ఆ విధముగా మనము వాడుకొనవచ్చును. కొండ పూర్తిగా మిర్చియేనని చెప్పజాలము. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఇంతకు ముందు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది కదండి. అలిసిపోవడము, ఆత్మ, శరీరము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు కదా. ఈయనేమో వెటకారంగా అన్నారు, వ్యంగ్యంగా అన్నారు. దానికి ఆయనేమో ఆత్మతత్వంతో ఆయన సమాధానం చెప్పారు. నాకు దేహాత్మ భావన లేదు కాబట్టి నాకు అలసట అనేటువంటిది లేదు. అలసట అనేటువంటిది ఉంటే కనుక నా శరీరానికి ఉంది కానీ నాకు లేదు అని చెప్పి జడభరతుడు ఆయన చెప్పారు కదా. సో దాని మీదే ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ మీద మళ్ళీ ప్రశ్న వేస్తున్నారనమాట. సో ఏం చెప్పారు ఆయన? శ్రమతోటి అలిసిపోలేదని మీరు చెప్పారు. సో ఆత్మ అనేటువంటిది దేహానికి భిన్నమై ఉంటుంది, వేరుగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక మనం కష్టపడితే కనుక ఏమవుతుంది? అలసట కలిగి అది ఆత్మ కూడా అలిసిపోయినట్టే మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో బయటికి ఏమిటి అంటే కనుక ఇదంతా కూడా ఏంటంటే కనుక బాహ్య వ్యవహారము వాస్తవమైనది కాదు అని చెప్పి మీరు చెప్పారు. కానీ మనకు కనపడేటువంటి యొక్క దృశ్యమాన జగత్తు నిజం కాకపోయినా సరే దానివల్ల కలిగేటువంటి ఫలితాలు నిజంగానే ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. అది మనందరికీ కూడా తెలుస్తూనే ఉంది. సో మనందరికీ కూడా అనుభవమే అటువంటివి. లౌకిక కర్మలు అనేటువంటివి తాత్కాలికాలే అయినా సరే వాటిని అసత్యము అని చెప్పి మనము చెప్పజాలము అని చెప్పి చెప్తున్నారన్న. చాలా ఆత్మతత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ కూడా. సో మాయావాదులు ఏమంటారు? వీళ్ళందరూ కూడా మాయావాద తత్వం అంతా కూడా మిథ్య, ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య, ఇది ఏమీ లేదు, అంతా కూడా అసత్యము అని అంటారు అనమాట. కానీ వైష్ణవులు ఏమంటారు? ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది ఏమిటి? ఇది మిథ్య కాదు, ఇది సత్యమే. కానీ ఏంటంటే కనుక ఇది తాత్కాలికము, టెంపరరీ. సో దీనికి ఏమవుతుంది? ఇప్పుడే కొంతసేపు అది సృష్టిలో ఉంటుంది, కొంతసేపు మనకి పోషించడంలో ఉంటుంది, కొంతసేపు మనకది ఎందులో ఉంటుంది? లయించడంలో ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుంది? అది తాత్కాలికము, టెంపరరీ, కానీ అది అసత్యము కాదు అని చెప్పేసి మనం వైష్ణవ ఆచార్యులు అందరూ కూడా మనకి చెప్తారనమాట. సో ఇక్కడ చెప్తున్నారు మనకి రాత్రిలో అనుభూతమయ్యేటువంటి స్వప్నము మిథ్యే, కానీ ఆ కళని చూస్తున్నటువంటి వాడు ప్రభావితం అవుతాడు కదా. సో మనం రాత్రి కూడా మనకి కళలు వస్తాయి, మనందరికీ కూడా తెలుసు కళలు నిజం కాదు అని చెప్పి తెలుసు. కానీ ఆ కళలో ఉన్నంతసేపు, ఆ నిద్రలో ఉన్నంతసేపు కూడా అది నిజంగానే మనం ఫీల్ అవుతాం, నిజంగానే అలా జరుగుతుందేమో. సో కళ్ళ ఏదో పూలు వచ్చేసిందనో, లేకపోతే కనుక ఎవరో వచ్చి మనల్ని కొట్టారనో, లేకపోతే ఎవరో తిట్టారనో, లేకపోతే మనం ఏదో పలానా వస్తువు పోగొట్టుకున్నామనో, దాన్ని వెతుక్కుంటున్నామనో అని చెప్పేసి మనం ఆ కళలో కూడా పూర్తిగా మనం ఇన్వాల్వ్ అయిపోతాం, కళలో కూడా. సో అది నిజంగా వాడిని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి బాగా చెడ్డ కళ అనుకోండి, మనం ఏం చేస్తాం? భయపడతాము, గట్టి గట్టిగా అరుస్తాం కూడా. సో ఒక్కొక్కసారి ఏమంటాము? ఆ కళ మంచిగా ఉంది అనుకోండి, ఆహా అని చెప్పి గంతులు కూడా వేస్తాం, చేతులు కూడా కొట్టుకుంటాం అన్నమాట. సో ఎందుకు అలా జరుగుతుందంటే కనుక మనం పూర్తిగా యొక్క వీటిల్లో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం అన్నమాట. సో జీవుడు దేహాత్మ భావంలో ఉన్నంత వరకు కూడా అటువంటి కళలతోటి ప్రభావితం అవుతూ ఉంటాడు అన్నమాట. సో వాటిని అంతగా వదిలిపెట్టడం అనేటువంటిది కూడా తేలిక కాదు. సో బద్ధజీవుడు ఏంటంటే కనుక స్వప్నంలో కూడా అతను కష్టాలకి గురవుతూ ఉంటాడు అనమాట.
సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. ఏంటది? ఈ యొక్క కుండ ఎగ్జాంపుల్ చెప్తారనమాట ఎక్కువగా. సో కుండ ఏంటది? యాక్చువల్గా ఏంటంటే కుండలో ఉండేటువంటిదంతా కూడా మట్టే అది. సో దాన్ని ఎప్పుడైతే కనుక కుమ్మరివాడు ఏం చేస్తాడు, ఆ మట్టి తీసుకొచ్చి నీళ్లు పోసి దానికి ఒక షేప్, ఒక రూపాన్ని ఇచ్చి దానికి ఏం చేస్తాడు, దాన్ని కాలుస్తాడు. కాల్చిన తర్వాత ఏమవుతుంది? కుండ గట్టిగా అవుతుంది. సో యాక్చువల్ గా కుండ ఏంటంటే కనుక అది మట్టే. ఎందుకంటే కనుక ఆ కుండ పగిలిపోయింది అనుకోండి, మట్టిలో పడిపోయింది అనుకోండి, కొన్ని రోజులకు ఆటోమేటిక్ గా అది మట్టిలో కలిసిపోతుంది. అది తేడా ఏమి ఉండదు, మట్టిలో కలిసిపోతుంది ఆ కుండ కూడా. సో కుండ కూడా ఏంటంటే కనుక మట్టే, కానీ అదేంటంటే కనుక టెంపరీ ఫామ్ అన్నమాట. కొంత రూపం కొంతసేపు అలా వచ్చింది. కానీ ఏంటి, ఆ కుండ టెంపరీ ఫామ్ అయినా సరే మనం మట్టిలో నీళ్లు దాచుకోవాలి అని అనుకుంటే కనుక దాచుకోలేం. మట్టిలో నీళ్లు పట్టుకోవడం అవుతుందా? అవ్వదు. కానీ కుండలో అయితే కనుక మనం నీళ్లు పట్టుకోవచ్చు. అది ఉన్నంతసేపు కూడా, ఆ కుండ విరగకుండా ఉన్నంతసేపు కూడా మనము నీళ్లు పట్టుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క కుండ అనేటువంటిది తాత్కాలికము, కానీ అది మిథ్య కాదు అని చెప్పేసి మనము అది మిథ్య అని చెప్పి మనం చెప్పము. అదనమాట. తర్వాత ఇంకేం అడుగుతున్నారు రాహుగుణాన్ని చూద్దాం. కృష్ణ ప్రభుజీ, స్థాల్యగ్నితాప హ, అదే మిథ్య అని చెప్పమంటే మిథ్య అని అంటే అది శాశ్వతం కాదు అని అర్థం వస్తుంది ప్రభుజీ. కుండ పూర్తిగా మిథ్యయే అని చెప్పజాలము. అంటే గనక అది అసత్యము అని చెప్పి మనము చెప్పము. మిథ్య అంటే గనక అసత్యము. కుండ అసత్యము అని చెప్పి మనం చెప్పము. ఎందుకంటే గనక అది మన కంటి ముందు కనబడుతూ ఉంది కదా కుండ. కంటి ముందు కనబడుతుంది, మనం నీళ్లు కూడా పోసుకుంటున్నాం, వాడుకుంటున్నాం, తాగుకుంటున్నాం, నీళ్ళన్ని తీసుకుని వెళ్తున్నాం. అది అసత్యం ఎలా అవుతుంది? కానీ ఏంటంటే కనుక అది టెంపరీ. దాని యొక్క రూపం ఎంత ఉంటుంది? కొంచెం సేపు ఉంటుంది దాని రూపం. ఎప్పుడైతే కుండ పగిలిపోయి దాన్ని మట్టిలో పడిపోయింది అనుకోండి, కొన్నాళ్ళకి అది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది మొత్తం. కుండ రూపమే ఉండదు దానికి. సో అందుకని దాన్ని ఏమంటారు? ఆ యొక్క రూపం అనేటువంటిది శాశ్వతం కాదు, కానీ అది శాశ్వతం. రూపం అనేటువంటిది అశాశ్వతం, కానీ అది అబద్ధం కాదు, మిథ్య కాదు అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. స్థాల్యగ్నితాత్మా యశోభితాపా స్తత్తాపతస్తాంగు లగర్భరంధి దేహేంద్రియాశ్వాసయ సన్నికర్షాత్ తత్సంశ్రుతి పురుష స్యానురోధాత్. రహుగణుడు ఇంకను ఇట్లు పలికాను, మహాశయ, లావు సన్నము వంటి ఉపాధి లక్షణములు ఆత్మ యొక్క లక్షణములు కావని నీవు పలికితివి. సుఖ దుఃఖాదులు ఆత్మచే అనుభూతమగును కనుక అది సత్యము కాదు. పాలను బియ్యమును కలిపి ఉడికించినప్పుడు ఒకదాని పిదప ఒకటిగా అవి వేడెక్కును కదా. అదే విధముగా దైహికమగు సుఖదుఖములచే ఇంద్రియములు, మనస్సు, ఆత్మ ప్రభావితములగును. ఆత్మ ఇటువంటి బంధము నుండి పూర్తిగా బయటపడలేదు. సుభారత్న మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. రహగణుడు ప్రతిపాదించిన వాదము వ్యవహారిక దృష్టిలో సత్యమే అయినను అది దేహాత్మ భావన యందు తాదాత్మ్యము వలన ఉత్పన్నమగుచున్నది. కారులో ప్రయాణించడి వ్యక్తి ఆ కారుకు నిక్కముగా భిన్నమే అయినను అది పాడైనప్పుడు దాని యందు గల అమితాసక్తిచే అతడు బాధను అనుభవించును. నిజమునకు కారుకు కలిగిన హానితో కారు యజమానికి ఎట్టి సంబంధము లేదు, కానీ దానితో గల తాదాత్మ్యం వలన ఆ యజమాని ఆ కారుతో ముడివడి ఉన్న సుఖదుఖములను అనుభవించుచుండును. కారుపై గల ఆసక్తి తొలగినప్పుడు అట్టి బద్ధస్థితి తొలగిపోగలదు. అంతటా వారు కారు పాడైనప్పుడు కానీ దానికి ఏదైనా జరిగినప్పుడు కానీ ఆ యజమాని సుఖదుఖ భావనలను పొందడు. అదే విధముగా ఇంద్రియాలతో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు, కానీ అజ్ఞానవశమున మనిషి దేహాత్మ భావనలో మునిగినప్పుడు దేహపరమగు సుఖదుఖములను అనుభవించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. సో పాలు బియ్యము రెండు కలిపి ఉడికిస్తే కనుక ఏమవుతుంది? ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ పాలు వేడెక్కుతాయి.
ఆ తర్వాత బియ్యం వేడెక్కుతాయి. సో అదే విధంగా ఈ యొక్క సుఖదుఖాల వలన ఏమవుతుంది, ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ కూడా ప్రభావితం అవుతాయి. సో ఆత్మ ఇటువంటి బంధం నుంచి పూర్తిగా బయటపడలేదు కదా. ఆత్మ అనేటువంటిది ఒక బంధం నుంచి బయటపడలేదు. మీరేమన్నారు, లావు, సన్నము ఇవన్నీ కూడా ఏంటి, మనకి ఉపాధులు అన్నమాట. ఉపాధి అంటే కనుక మనం ఏంటంటే కనుక మన యొక్క ఆత్మకి మనం పెట్టుకున్నటువంటి రకరకాల తొడుగులు అన్నమాట ఇవన్నీ కూడా. ఏంటి ఇంకా ఉపాధులు ఏముంటాయి చెప్పండి? ఇక్కడ 2 ఉపాధులు చెప్పారు, లావు, సన్నము అని చెప్పి. ఇంకేం ఉపాధులు ఉంటాయి మనకి? జరామృత్యు హైట్ ఎక్కువ, హైట్ తక్కువ, హైట్, అది కలరు, చెప్పారు. ఇంకా కలరు ప్రభుజీ. రంగు మాట. ఓకే, ఇంకా మనసుల్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయి, గుణాల్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయి మనుషుల్లో. జాతులు, ఇంకా జాతి, కరెక్టే. ఇంకా వర్ణాలు కూడా ఉంటాయి. వర్ణాలు ఉంటాయి. అంటే ఓకే, జాతు. ఇంకా భావ రసాలు కూడా ఉంటాయి. ఉపాధుల గురించి మాట్లాడుతున్నాను. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, శ్రీని ఆ? అని. అవునవును. సో నేను తెలుగువాణ్ణి, నేను భారతీయుణ్ణి, ఈ దేశం ఆ దేశం అని. అమెరికా వాడిని ఆ? అన్ని కూడా వస్తాయి. నేను ఫలానా ఇంటి పేరు ఉన్నటువంటి వాడిని, Yes. ఓ, నేను భార్యని, లేకపోతే నేను భర్తని, లేకపోతే ప్రాంత నేను భేదం కూడా. కొడుకుని, ప్రాంత కూతుర్ని. భేదము, నేను గృహిణిని, లేకపోతే కనుక ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళైతే నేను ఫలానా మేనేజర్ని, ఆ? అదే వ్యాపారం చేసేటువంటి వాళ్ళైతే నేను ఫలానా వ్యాపారస్తుణ్ణి, అన్న ఆ? చెల్లెలు. అదే ఆ బంధాలు అన్నమాట. నేను అన్నని, చెల్లెని అని, లేకపోతే కనుక చదువుకునే పిల్లలైతే నేను విద్యార్థిని అని. సో ఇవన్నీ కూడా ఏంటి, మన యొక్క దేహానికి సంబంధించినటువంటి డెసిగ్నేషన్స్, బిరుదులు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. మన యొక్క ఆ వృషభదేవుడు మనకి చెప్పారు ఇవన్నీ కూడా. ఏం చెప్పారు? హృదయ గ్రంథి అని చెప్పారు అనమాట. విచ్ఛేదనం చేయాలా అన్నారు. హృదయ గ్రంథి విచ్ఛేదనం చెయ్యాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ హృదయ గ్రంథిలే ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఉపాధులు అన్నమాట మనకి. ఆ యొక్క హృదయ గ్రంథి యొక్క ఉపాధులు అన్ని ఇవన్నీ కూడా మనకి చాలా బలంగా మన యొక్క హృదయంలో ముడివేసుకుపోయి ఉన్నాయన్నమాట. వీటిని తీయడం అనేటువంటిది, కట్ చేయడం అనేటువంటిది చాలా చిక్కుముడులు ఇవన్నీ కూడా. కట్ చేయడము అనేటువంటిది చాలా చాలా కష్టము. వీటిని కట్ చేయడం చాలా చాలా కష్టం. అందుకే ఈయన రాహుగుణ అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా దేహాత్మ భావంలో ఉన్నటువంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఈయన అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా మనం అదే చూసాం. దేహానికి కూడా, ఆత్మకి కూడా అలసట ఉంటుంది కదా, ఎందుకంటే మనం ఫీల్ అవుతాం కదా. మనం అలసట ఫీల్ అవుతున్నాం అంటే ఆత్మ కూడా అలసట ఉంది కదా. సో అదే విధంగా ఇక్కడ ఉపాధుల గురించి, సన్నము, లావు, పొడుగు, నేను అక్కడ వాడిని, ఇలాంటి వాడిని, నేను రాజుని, ఇవన్నీ కూడా ఉపాధులు అనమాట మన అందరికీ కూడా. సో సుఖదుఖాలు ఇవన్నీ కూడా మనకి ఆత్మకే అనుభూతి అవుతూ ఉన్నాయి కదా. సో పాలు బియ్యం కలిపి రెండు ఉడకబెడితే కనుక ఏమవుతుంది, బియ్యం కూడా ఉడుకుతాయి కదా. పాలొక్కటే మరగవు కదా, పాలొక్కటే వేడవు కదా, బియ్యం కూడా వేడెక్కుతాయి కదా, వేడెక్కి ఉడుకుతాయి కదా అది కూడాను తర్వాత. సో అదే విధంగా శరీరంలో సుఖదుఖాలు వస్తూ ఉన్నప్పుడు శరీరం లోపల ఆత్మ ఉంది. సో ఆత్మ కూడా ఈ యొక్క సుఖదుఖాలని అనుభవిస్తూ ఉంది కదా. సో ఇంద్రియాలు, మనస్సు కూడా అనుభవిస్తూ ఉన్నాయి కాబట్టి, సో ఆత్మ దీని నుంచి బయటపడలేదు కదా అని చెప్పేసి ఈయన రాహుగుణ ప్రశ్న వేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా దేహాత్మ భావంలో. ఎందుకంటే కనుక మనిషి ఎవరైతే కనుక జీవుడు యొక్క దేహాత్మ భావనలో ఉన్నంతసేపు కూడా ఏమవుతుంది, జీవుడు దేహాత్మ భావనలో ఉన్నంతసేపు కూడా ఆత్మకి ఏమైనా, తన యొక్క శరీరానికి ఏమైనా జరిగితే కనుక తనకే జరిగినట్టు బాధపడతారనమాట. సో చాలా సార్లు మన ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. మనం కొత్త కారు కొనుక్కున్నాం అనుకోండి. సో ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చేసి దాన్ని ఒక గీత గీసి వెళ్ళిపోయారు. బాధ కలుగుతుందా లేదా మనకి? మన బాగా కారు కలుగుతుంది కొత్తగా, ప్రభుజీ. కొత్తది అప్పుడే కలుగుతుంది తీసుకొచ్చారు ప్రభుజీ. షోరూమ్ నుంచి. ఎవరో చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక పెన్సిల్ తోనో లేకపోతే పెన్నుతోనో ఇలా గీసేసి వెళ్ళిపోయాడు, బ్లేడ్ తోటి పొడుగ్గా. బాధపడతాం లేదా? బాధపడతాం ప్రభుజీ. బాధపడతాం ప్రభుజీ.
చాలా బాధపడతాం. కానీ ఎవరో చెప్పారు, అలా ఎవరో పిల్లోడు గీస్తారని ఎవరో చెప్పారు. కిందకి పరిగెత్తుకుని వెళ్ళి మీరు చూసేసరికి ఏమైంది, అది మీ కారు కాదు పక్కోళ్ళ కారు అని చెప్పి తెలిసింది. ఉమ్, అప్పుడు మీ అప్పుడు కారు బాధ కాదు పడ్డారు. పక్కోళ్ళ కారు అని చెప్పి తెలిసింది. వెంటనే ఏమనుకుంటారు, అమ్మయ్య అమ్మాయి అయ్యా, అంత ఆనందం వస్తుంది ఆ, ప్రభుజీ. అమ్మయ్య నా కారుకి ఏం అవ్వలేదు కదా అని అనుకుంటాం. ఆ? అంతే కదా. అంతే సో ప్రభుజీ. అంతే అంతే. ప్రభుజీ. సో అలాగే మనం దేహాత్మ భావంలో ఉన్నప్పుడు నేనే ఈ శరీరాన్ని అని చెప్పి యొక్క ఉపాధులన్నీ కూడా మనం పెట్టుకుంటే కనుక మన శరీరానికి ఏమైనా కష్టం వస్తే కనుక మనం కష్టం వచ్చినట్లు ఫీల్ అవుతాం అన్నమాట. సో దీన్నే మనం ఏమంటున్నాం, మనం పాల్సిగో. పాల్సిగో అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. మనం మనస్సు, బుద్ధి, అహంకారము. అహంకారం. అహంకారము అంటే కనుక అహం ఆకారము, నేనే ఆకారము, నేనే ఈ శరీరానికి సంబంధించినవంతా కూడా నావే అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఉపాధుల్లోకి వస్తాయి అన్నమాట. ఈ యొక్క దేహాత్మ భావన ఉంటే కనుక మనకు కష్టం వస్తుంది. ఎందుకు మనకి పక్కింటి వాడి కారు గీతలు పడినా సరే మనకి ఎందుకు బాధ కలగలేదు, ఎందుకంటే మనం అనుకుంటున్నాం అది అది నాది కాదు అని అనుకుంటున్నాం. కాబట్టి అప్పుడు దాకా బాధపడిందంతా కూడా ఒక్క నిమిషంలో ఎగిరిపోయింది ఆ బాధ అంతా కూడా. సో ముందేమనుకున్నాము, నాది అది నా అనుకున్నప్పుడే బాధ కారు అని చెప్పి వచ్చింది మనం ప్రభుజీ. ఫీల్ అవుతున్నాం కాబట్టి మనకు చాలా బాధ కలిగింది. సో అలాగే నేను ఈ శరీరాన్ని అని చెప్పి మనము బాధపడుతూ ఉన్నంతసేపు, ఆ భావనలో ఉన్నంతసేపు కూడా ఏంటి, మనకి యొక్క సుఖదుఖాలు, బాధలు ఇవన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కనుక దాని నుంచి మనం బయటపడగలిగితే కనుక, ఆ దేహాత్మ భావన లేకపోతే మనం ఈ శరీరంలో ఉంటున్నా సరే మనం వాటిని ఏమీ ఫీల్ అవ్వవు అన్నమాట. వాటి గురించి మనము ఫీల్ అవ్వం అన్నమాట. ఎలా అంటే గనక నిన్న చైతన్య చరణ్ ప్రభు చెప్పారనమాట క్లాస్ లో. సో భక్తిలో మనము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంట, మనము మన ప్రపంచము, మనం ఉన్నటువంటి ప్రపంచము మనము చాలా పెద్దగా అనిపిస్తామంట. కృష్ణుడు చిన్నగా అనిపిస్తారండి. అదే భక్తిలో మనం ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే కనుక, బాగా భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఏమవుతుందంట, ఈ ప్రపంచం అంతా కూడా చిన్నగా అయిపోతుందంట. కృష్ణుడు పెద్దగా పెద్దగా అయిపోతారంట. అప్పుడు మనము కృష్ణుడు గురించి ఆలోచిస్తాం గాని ఈ ప్రపంచంలో పక్కింటి వాళ్ళు ఏమంటున్నారు నన్ను, సో నేను ఇలాగ భక్తి చేసుకుంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా, నేను బొట్టు పెట్టుకుని బయటకు వెళ్తే కనుక వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, లేకపోతే నేను బయట జపం చేస్తూ ఉంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఏంటో, లేకపోతే మా ఊళ్ళో మా చుట్టాల ఫంక్షన్ లోకి వెళ్ళినప్పుడు నేను బొట్టు పెట్టుకుని వెళ్తే కనుక వాళ్ళు నన్ను అందరూ కూడా అడుగుతారు, ఏంటి ఇలా అయిపోయావు, ఏం చేస్తున్నావు అని అంటారు అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు ఆలోచిస్తాము, ఆ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అన్నమాట. మనకి బయట ప్రపంచానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం, కృష్ణుడికి తక్కువ వాల్యూ ఇస్తాం. అప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తాం. అదే మనకి ఎప్పుడైతే గనక కృష్ణుడికి ఇచ్చే వాల్యూ ఎక్కువ, కృష్ణుడు ఎక్కువ అని అనుకుంటామో, ఈ ప్రపంచం అంతా కూడా చిన్నగా అయిపోతే కనుక దీని గురించి మనం పట్టించుకోమన్నమాట. సో ఒక క్లాస్ లో చెప్తున్నారనమాట ఒక ఆయన. సో ఆయన ఏం చెప్పారంటే కనుక, కేశవ స్వామి మహారాజ్ అనమాట. ఆయన లండన్ లో ఉంటారు, చాలా ఫేమస్. సో లాస్ట్ టైం బృందావనం వెళ్ళినప్పుడు ఆయన జస్ట్ అలా వెళ్ళిపోతుంటే ఆయన కలిసాం. బృందావనంలో వెళ్తే కనుక ఏమవుతుందంటే పెద్ద పెద్ద మహారాజులందరూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట, దేవతల కంటి ముందే. సో మనం వాళ్ళతో మాట్లాడడం, మనకు వాళ్ళ గురించి తెలీదు. కానీ ఏంటంటే వాళ్ళని చూసి ఈయనే కదా ఆయన అని చెప్పని అనుకుంటాం అనమాట. సో ఆయన ఒక లెక్చర్ లో ఇలాగే చెప్తున్నారనమాట. సో సో దీనికి మనం దేహాత్మ భావన గురించి చెప్పుకుంటున్నాం అనమాట. సో పెద్ద దాని గురించి, చిన్న దాని గురించి. సో ఆయన అదే చెప్తున్నారు అనమాట, యొక్క దేహాత్మ భావన గురించి చెప్తున్నారు ఆయన. సో మళ్ళీ చెప్తాం దాని గురించి. సో తర్వాత ఆయన మళ్ళీ ఏం ఏం ప్రశ్న వేస్తున్నారో చూద్దాం. శాస్తాభిగోప్తా నృపతే ప్రజానాం యఃకింకరో వై నపి నష్టిపిష్టం స్వధర్మమారాధనమాచ్యుతస్య యదీహమాను విజహత్యగౌకం. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి, లక్ష్మీ మాతాజీ మీరు భాష్యం చదవండి. శాంతకుమారి మాతాజీ ఉన్నారా? చదువుతాను ప్రభుజీ. ఆ, హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ.
భాష్యం రాహుగణుడు చేసిన ఈ వాదము నిక్కముగా ప్రభావశీలమై ఉన్నది. స్త్రీల మాతాజీ రూపగోచ అండి. హరే కృష్ణ మాతాజీ 23వ శ్లోకం మాతాజీ. ట్రాన్స్లేషన్ చదవాలి మాతాజీ. అనువాదం సరే చెప్పండి. సరే ప్రభుజీ. మహాత్మా రాజు ప్రజల సంబంధం లేదా స్వామి వృత్తుల సంబంధము శాశ్వతమైనది కాదని నీవు పలికితివి. కానీ అట్టి సంబంధము తాత్కాలికమే. అయినప్పటికీ నీ మనిషి రాజ పదవిని చేపట్టినప్పుడు ప్రజలను పాలించుట నియమగల్ల మల్లంఘనము చేసిన వారిని దండించుట అతని ధర్మము కాగలదు. ఆ రీతిగా దండన విధించు అతను రాజ్య చట్టములను ప్రజలను అనుసరించు లాగున బోధ గురుపుచుండును. చెవిటి మూగవానివైన వానిని శిక్షించుట అనగా రసరాహిత పిప్పిని నములుట లేదా పిన్నిని ఇసురుట వంటిది నీకు పలికితివి. అనగా అది ప్రయోజన శూన్యమని నీ భావము. అయినను భగవంతుడు ఆదేశించినట్టుగా మనుషుడు స్వధర్మమును నిముక్తుడైనచో సమస్త పాపములు క్షమించగలవు. కనుకనే ఎవరేని బలవంతముగా స్వధర్మ పాలనలో నియోగించినచో దాని చేతడు పాపము నశింపజేసుకున్నందున ప్రయోజనమును పడేయగలడు. భాష్యం కూడా చదవాలా ప్రభు? వద్దు మాతాజీ, భాష్యం లక్ష్మీ మాతాజీ చెప్తారు. సరే హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము బయశ్రీల ప్రభుపాదుల వారు. రాహుగణుడు చేసిన ఈ వాదము నిక్కముగా ప్రభావశీలమై ఉన్నది. శ్రీల రూపగోస్వామి వారు తన భక్తి రసామృత సింధువు 1.2.4 అనే గ్రంథమున తస్మాత్ పాయేన మన కృష్ణ నివేశయే అని పలికింది. ఏదో ఒక రకముగా ప్రతి ఒక్కడు కృష్ణ భక్తి భావన మందే నెలకొనవలెను. వాస్తవమునకు ప్రతి జీవుడు శ్రీకృష్ణుని నిత్యదాసుడే. కానీ విస్మృతి వలన జీవుడు మాయ యొక్క నిత్యదాసునిగా నెలకొనుతున్నాడు. మాయను సేవించినంత వరకు అతడు సుఖభాగుడు కాజాలడు. జనులందరూ కృష్ణ సేవలో నియుక్తులను భావించుటయే మా కృష్ణ చైతన్యోద్యమం యొక్క లక్ష్యము. భౌతిక కల్మషముల నుండి పాపం నుండి బయటపడుటకు వారికి అది సహాయపడగలదు. వీతరాగ భయక్రోధాహ అనుచు ఈ విషయము భగవద్గీత 4.10 యందు ధృవపరచబడినది. లౌకిక కర్మల నుండి విడివడుట ద్వారా మనము భయక్రోధముల నుండి దూరము కాగలము. ఇక తపస్సు ద్వారా మనుజుడు పవిత్రుడై భగవద్ధామమునకు వెడలుటకు యోగ్యుడగును. ప్రజలందరూ కృష్ణ భక్తి పరాయణులగునట్లు పాలన చేయుట రాజు యొక్క కర్తవ్యం. ఇది ఎల్లరకు పరమ లాభదాయకము కాగలదు. దురదృష్టవశాత్తు రాజు లేదా ప్రభుత్వాధినేత ప్రజలను భగవత్ సేవకు బదులుగా ఇంద్రియ భోగమున నియుక్తులను చేసినచో అది ఎవ్వరకు లాభదాయకము కాబోదు. రహుగణుడు తన పల్లకిని మోయుటకు జడభరతుని వినియోగించెను. ఆ కార్యం అతని ఇంద్రియ ప్రీత్యర్థమే అయ్యుండెను. కానీ మనిషి భగవత్ సేవార్థము పల్లకిని మోయువానిగా నియోగింపబడినచో అది నిక్కముగా లాభదాయకము కాగలదు. ప్రస్తుత భగవద్రహిత నాగరికత యందు దేశాధినేత ఏదో విధముగా జనులను భగవత్ సేవలో నియుక్తులను చేసినచో లేదా వారి యందు కృష్ణ భక్తి భావనను జాగృత పరిచినచో వారికి గొప్ప సేవ చేసిన వాడగును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో ఈయన రాహుణ మహారాజు ఏం చేస్తున్నారు, 2 ప్రశ్నలు అడుగుతున్నారు అన్నమాట. సో మీరు చెప్పారు, ఏం చెప్పారు, మనకున్నటువంటి ఒక ఉపాధులు, నేను రాజుని, మీరేమో పల్లకి మోసేటువంటి వాళ్ళు అనేటువంటి ఉపాధులు ఏమున్నాయి, అవన్నీ కూడా ఏంటి, అశాశ్వతం, టెంపరీ అన్నమాట. ఏమైపోతాయి, అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో మళ్ళీ జన్మలో అన్ని కూడా రివర్స్ అయిపోవచ్చు, ఇదే జన్మలో కూడా రివర్స్ అయిపోవచ్చు. కొంతకాలం తర్వాత యొక్క మాయా ప్రభావం వల్ల, కర్మ బంధనాల వల్ల అవన్నీ కూడా మారిపోవచ్చు. మన యొక్క కర్మ ఫలితాలు బాగా లేకపోతే కనుక మనమే పేదవాడి కింద అయిపోవచ్చు, కర్మ ఫలితాలు బాగా ఉంటే కనుక ధనవంతులు అయిపోవచ్చు వాళ్ళే అన్నమాట. సో ఇవి అశాశ్వతాలు అని చెప్పి మీరు చెప్పారు. కానీ ఏంటంటే కనుక ఆ యొక్క బాధ్యత, డ్యూటీ అన్నమాట, బాధ్యత ఉంటుంది. ఒక రాజుగారికి ఏమిటి, సో ప్రజలందరినీ కూడా పరిపాలించాలి, సో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలి, సరైనటువంటి వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి, వర్ణాశ్రమలో వాళ్ళందరినీ కూడా నియుక్తం చేయాలి. సో ఎవరైనా సరే ఆయన యొక్క మాటలను ఆ విధంగా చేయడానికి ఉల్లంఘిస్తే కనుక ఏం చేయాలి, ధర్మం కోసం వాళ్ళని శిక్షించడం కూడా చేయాలి ఒక రాజుగా అన్నమాట. ఇవన్నీ కూడా బాధ్యతలు చేయాలి.
కానీ మీరేం చెప్పారు? ఇవన్నీ కూడా టెంపరరీ అని చెప్పారు. మరి బాధ్యతలన్నీ కూడా ఎందుకు చెయ్యాలి? చెయ్యాలా? వద్దా? సో నేను స్వధర్మ పాలనలో వీళ్ళందరినీ కూడా పెట్టాల్సిన బాధ్యత నాకుంది. సో కానీ అలాగని చెప్పేసి మళ్ళీ నేను వీళ్ళని శిక్షించాలా? వద్దా? వాళ్ళు చేయకపోతే కనుక. సో ఇంకేం చెప్తున్నారని ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో అన్నమాట. ఎవరైతే గనక వాళ్ళు నియుక్తం అవుతారో ఏమవుతుంది? చక్కగా వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పోతాయన్నమాట. యాక్చువల్‌గా ఇక వర్ణాశ్రమ పద్ధతిలో వాళ్ళు నియుక్తం అయితే గనక ఏమవుతుంది? మెల్లమెల్లగా వాళ్ళు ఇక వర్ణాశ్రమ పద్ధతి చేయడం మూలంగా ఏమవుతుంది? వాళ్ళు బాగాను ఈ యొక్క ఆహ్, మనం చెప్పుకున్నాం. ఈ యొక్క హృదయ గ్రంథి ఏదైతే గనక మైథున భావం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి మనకి ఒక వర్ణాశ్రమ పద్ధతి ఉపయోగపడుతుందన్నమాట. ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో ఏంటంటే గనక శూద్రుడైనా సరే అతని యొక్క బాధ్యతల్ని కనుక చక్కగా నిర్వర్తిస్తే కనుక అతనికి మంచి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. సో మెల్లగా ఏమవుతుంది? అతను కూడా యొక్క భవబంధనాల నుంచి శూద్రుడు కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో నియుక్తం చేయాల్సినటువంటి బాధ్యత రాజుగారికి ఉంది కాబట్టి నేను ఒక్కొక్కసారి శిక్షించాలి వాళ్ళని. వాళ్ళు ఆ విధంగా చేయకపోతే గనక. సో మరి అది నేను మంచిదే జరుగుతుంది కదా! మరి నేను చెయ్యాలి కదా! నా బాధ్యత ప్రకారం చెయ్యాలి కదా! ఆ విధంగానే నేను మీకు చెప్పాను అని చెప్పేసి ఆయన అడిగారనమాట. సో దానిపై భక్తి రసామృత సింధులో రూపగోస్వామి చెప్పారనమాట. సో ప్రభుపాద్ గారు చెప్తారు ఇదే విషయాన్ని. సమ్‌హౌ ఆర్ అదర్ ఎలాగోలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కృష్ణ భక్తిలో వాళ్ళు నెలకొనాలన్నమాట. సో ఏమవుతుంది? మనందరికి కూడా ఇప్పుడు మర్చిపోయాం అన్నమాట. ఈ యొక్క కృష్ణ భక్తి నేను కృష్ణుడి యొక్క నిత్య దాసుణ్ణి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా మర్చిపోయాం అన్నమాట. మాయని సేవిస్తూ మనం ఏమనుకుంటున్నాం? నేను సుఖాలను అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నాం గానీ, మనం ఏం చేస్తున్నాం? చాలా ఆ యొక్క కష్టాలన్నిటిని కూడా మనము అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. సో కాబట్టి రాహుగుణుడు అడుగుతున్నారన్నమాట. సో ఇదే విషయంలో ఏంటంటే గనక రాహుగుణ ఏం చేశారు? వాళ్ళని తన ఇంద్రియ ప్రీత్యర్థం కోసము ఆ యొక్క జడభరతుడిని ఆ యొక్క పనిలో పెట్టారు. కానీ ఏంటంటే భగవత్ సేవ కోసము చేస్తే గనక ఏమవుతుంది? అదే భగవంతుడి యొక్క సేవ అవుతుంది. భగవంతుడి కోసం పల్లకి మోస్తే గనక ఏమవుతుంది? అది లిబరేటింగ్ అవుతుందన్నమాట. సో ఈ యొక్క కర్మలు ఏ విధంగా చేయాలి? బాధ్యతలేమిటి? ఒక రాజు కింద బాధ్యతలేమిటి? వర్ణాశ్రమ పద్ధతిలో బాధ్యతలేమిటి? అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క శ్లోకంలో మనకి ప్రశ్నిస్తున్నారన్నమాట. తన్మే భవాన్నరా దేవాభిమానా మదేన తుచ్చీకృత సత్తమస్య కృషీష్టమైత్రే దృశమార్తబంధో యథా తరే సాధవ ధ్యానమంహః. నీవు పలికినదంతయు నాకు విపరీతముగా గోచరించుచున్నది. ఓ దీన బాంధవ, నిన్ను అవమానపరిచి నేను గొప్ప అపరాధమునర్చి తిని రాజు నైనందున మిథ్యా ప్రతిష్టతో గర్వితుడనై నేను నిక్కముగా అపరాధినైతిని కనుక నిర్హేతుక కరుణతో నన్ను గాంచుమని వేడుకొనుచున్నాను. అట్లు చేసినచో నిన్ను అవమానించుట వలన కలిగిన పాపము నుండి నేను బయటపడగలను. పార్వతీ మాతాజీ చదవండి భాష్యము. భాష్యముపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. వైష్ణవాపరాధముచే మనుజుడు తన సమస్త మగు ఆధ్యాత్మిక కర్మలను నష్టపరుచుకునిన వాడగునని శ్రీ చైతన్య మహాప్రభువు పలికిరి. వైష్ణవాపరాధము మత్త గజము గావించేడి వినాశముతో పోల్చబడినది. ఎంతో శ్రమతో పెంచినట్టి చక్కని ఉద్యానవనమును మత్త గజము పూర్తిగా నాశనము చేయగలదు. మనుజుడు భక్తి యోగపు అత్యున్నత స్థానమును చేరి ఉండవచ్చుగాక, కానీ అతడు వైష్ణవాపరాధమును కావించినచో భక్తి సౌధమే కుప్పకూలగలదు. రాహువు గణుడు తెలియక జడభరతుని పట్ల అపరాధమనర్చెను. కానీ వివేకముతో అతడు వెంటనే క్షమాపణను వేడెను. వైష్ణవాపరాధము నుండి బయటపడేది విధానమే అదియే. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లప్పుడూ సరళ స్వభావుడే, దయామయుడే కనుక వైష్ణవాపరాధము జరిగినప్పుడు వెంటనే మహాత్ముని క్షమాపణ వేడి ఆధ్యాత్మిక పురోగతి కుంటుబడని లాగును చూసుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ.
సో ఈ శ్లోకంలో రాహుగుణుడు చాలా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మీ పట్ల నేను ఏమన్నా అపరాధం చేసేసానేమో, సో మిమ్మల్ని నేను అవమానపరిచానేమో, మీరేమన్నా బాధపడ్డారేమో, దయచేసి నన్ను క్షమించండి. నేను ఏమన్నా తప్పు చేశానేమో నాకు తెలీదు. సో మీ యొక్క కరుణతోటి నన్ను కొంచెం చూడండి. సో మీరు అలా చేస్తే కనుక నేను ఈ పాపం నుంచి బయటపడగలను అని చెప్పేసి ఆయన ప్రాధేయపడుతున్నారనమాట. జడభరతుడిని అయినా ప్రాధేయపడుతున్నారనమాట. ప్రభుపాద వారి భాషలో చెప్పారు, ఒక వైష్ణవ అపరాధం గురించి ఎంత పెద్ద తప్పిదము యొక్క వైష్ణవ అపరాధము అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఏం చేస్తుంది, ఎంత భక్తి చేసినా సరే ఒక చిన్న వైష్ణవ అపరాధం చేస్తే కనుక ఏమవుతుంది, ఆ బిల్డింగ్ అంతా కూడా ఏమవుతుంది, కుప్పకూలిపోతుంది అనమాట. సో అదే విధంగా కాబట్టి ఇక వైష్ణవ అపరాధాల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో వైష్ణవ అపరాధాల నుంచి బయటపడాలి అంటే కనుక ఏం చేయాలి మనము, ఎవరు వైష్ణవులకైతే కనుక మనం అపరాధం చేశామో వాళ్ళందరికీ కూడా మనం క్షమాపణ అడగాలన్నమాట. సో సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఆయన క్షమాపణ అడిగితే కనుక మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి మళ్ళీ మనకి ముందుకు వెళ్తుంది అనమాట. సో మనం ఎలాగ తెలుస్తుందో, ఒక్కొక్కసారి వైష్ణవ అపరాధం చేసామా అంటే కనుక ఒక్కొక్కసారి ఏమవుతుంది, మన చాంటింగ్ బాగా నడుస్తూ ఉంటుంది. సో నడుస్తున్నప్పుడు బాగానే ఉంటుంది అంత. ఎప్పుడైనా వైష్ణవ అపరాధం చేసాం అనుకోండి, ఏమవుతుంది, మనకి వెంటనే కనపడుతుంది. వెంటనే నెక్స్ట్ రోజు మీ చాంటింగ్ అంతా కూడా పూర్తిగా ఆగిపోదు. మెల్లగా ఏమవుతుందంటే కనుక మీ చాంటింగ్ లో టేస్ట్ మెల్లగా తగ్గిపోతుంది అనమాట. మెల్లమెల్లగా తగ్గిపోయి అది చాంటింగ్ చేయడం మనకి కష్టమైపోతుంది. అలాగే ఏదైతే కనుక మనం సాధన చేస్తున్నామో అవన్నీ కూడా చేయడం చాలా కష్టమైపోతాయి అన్నమాట ఒక్కొక్కసారి. సో అప్పుడు మనం అనుకోవాలి, ఏమన్నా మనం తప్పు చేసామా, ఏమన్నా వైష్ణవ అపరాధం చేసామా అని చెప్పి మనం చూసుకోవాలన్నమాట. చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఏమైనా ఉంటే కనుక వాళ్ళని క్షమించమని చెప్పి అడగాలన్నమాట. ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు జరగకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటిది ఏమైనా మనకు కనిపిస్తూ ఉంటే కనుక ఎందుకు జరుగుతుంది అని చెప్పి కూడా మనము చెక్ చేసుకోవాలన్నమాట. నవీక్రియావే స్వసుహృత్సఖస్య సామ్యేన వీతాభిమతే స్తవాపి మహాద్విమానా స్వకృతాతిమాదృక్ నక్షత్యదూరాదపి శూలపాణి. శాంతి మాతాజీ, మీరు ట్రాన్స్లేషన్ చదవండి. తర్వాత రాధమ్మ మాతాజీ, మీరు ఇప్పుడే చదివారు కదా? లేదు, చదవలేదు ప్రభు. చదవలేదా మాతాజీ? అయితే మీరు ఇట్లు చెప్పిరి వరకు చదవండి. ఆ తర్వాత శశికళ మాతాజీ వైష్ణవేర నిందా దగ్గర నుంచి చివరి వరకు చదవండి. ప్రభు, సమస్త జీవులకు సుహృత్తు అగు దేవదేవునికి నీవు సకుడవు కనుక నీవు ఎల్లరకు సముడవు. అవమానపరిచినప్పటికీ దాని వలన నీకెట్టి లాభ నష్టములు లేవని నేను ఎరుగుదును. నీవు దృఢ సంకల్పుడవే, కానీ నేను అపరాధినైతే శక్తివంతుడు అయినప్పటికీ ఈ కారణము చే వైష్ణవ అపరాధము నేను శీఘ్రమే నశింపగలను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. భాష్యంపై ప్రభుపాదులకు రఘుగణుడు తెలివైన వాడు, వైష్ణవ అపరాధం వలన కలిగడి అమంగళముల నెరిగినవాడు కనుకనే అతడు జడభర్తుని క్షమాపణ చేయడమని మిగులు తలతహలాడింది. రఘుగణుని అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ వైష్ణవ అపరాధం జరిగని లాగున అప్రమత్తులై ఉండవలను. ఈ విషయమున శ్రీల బృందావన దాస ఠాకూర్లు చైతన్య భాగవతము మధ్యఖండం 13 నుండి చివరికి శూలపాణి సమయది కష్ట నిందా పదే భాగవత ప్రమాణ తథాపి త్రిగ్రమదే తేన వైష్ణవేర నిందే సర్వజ్ఞ తే జవేర అధపాత సర్వ శాస్త్రే ఖాయి. వైష్ణవుని అవమానించుటకు యత్నించడంతో మనుజుడు శూలపాణి యొక్క శివునికి అంతటి శక్తిమంతుడైనప్పటికీ తన ఆధ్యాత్మిక స్థితి నుండి పతనం చెందిన సమస్త వేదవాంగ్మయ వచనం ఇదియే. ఠాకూర్లు చైతన్య భాగవతము మధ్యఖండము 22 నుండి ఇంకను ఇచ్చి చెప్పి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. వైష్ణవేర నింద కరిబేక యారగన తారరక్ష సామర్థ్య నాహిక కోణజన
శూలపాని సమయది వైష్ణవేరే నిందే తదాపిహ నాశయాయ కహే శాస్త్ర వృందే ఇహానా మానియా ఏ సుజన నిందా కరే జన్మే జన్మే సే పాపిష్ట దైవ దోషే మరే. వైష్ణవుని నిందించు వారిని ఎవడు కాపాడలేడు. పరమశివుని అంతటి శక్తిమంతుడై నప్పటికి వైష్ణవ నిందకు ఒడిగట్టినచో తప్పక నశించి తీరును. సమస్త శాస్త్రవచనమిది. శాస్త్రవచనమును లెక్క చేయక వైష్ణవ నిందకు తెగించువాడు జన్మ జన్మాంతరములు దాని వలన కష్టముల పాలగును. శ్రీమద్ భాగవతం నందలి జడభరత రఘుగణ సంవాదం అను పంచమ స్కందంలోని 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క అధ్యాయం మనకి పూర్తయింది. సో దీంట్లో ఒకసారి ఏం జరిగింది ఇప్పుడు దాకా అని చెప్పి ఒకసారి మనము జస్ట్ ఒకసారి క్విక్ గా ఒకసారి చూసుకుందాం. సో ముందుగా ఏం చెప్పారు, రాహుగుణ ఏమన్నారు, చాలా సర్కాస్టిక్ గా అన్నమాట, చాలా వ్యంగ్యంగా అన్నారు. ఏమన్నారు, సో చాలా కష్టపడిపోతున్నావేమో కదా నువ్వు, ఈ యొక్క పలకీని మోసి చాలా సేపటి నుంచి కూడా చాలా దూరం నుంచి మోస్తున్నావు అని చెప్పి వ్యంగ్యంగా అన్నారు అన్నమాట. సో దానికి జడభరతుడు ఏం సమాధానం ఇచ్చారు ఆయనకి, సో నేను ఆత్మని, ఈ యొక్క దేహాత్మ భావాన్ని నుంచి బయటపడినటువంటి వాడిని, ఈ యొక్క బరువు మోయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నాకు శరీరానికి ఉంది, కానీ ఈ యొక్క అలసట అనేటువంటిది నాకు ఏమాత్రము లేదు అని చెప్పి ఎవరు జడభరతుడు సమాధానం ఇచ్చారనమాట. సో దానికి మళ్ళీ రాహుగుణ ఏం చేశారు, మళ్ళీ ప్రశ్న వేశారు చాలా వినయపూర్వకంగా అన్నమాట. సో మనకు కూడా ఏమనిపిస్తుంది, ఈ యొక్క ఆత్మ అనేటువంటిది, ఈ యొక్క శరీరం కష్టపడితే ఆత్మ కూడా అలిసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. పాలును అదే విధంగా బియ్యము రెండు కలిపి మనం ఉడికిస్తే కనుక ఏమవుతుంది, వేడి చేస్తే కనుక ఆ యొక్క పాలతో పాటు బియ్యం కూడా మరుగుతాయి కదా. సో మరి ఆత్మకు కూడా మరి కష్టం ఉంటుంది కదా, మనం అందరం కూడా అనుభవిస్తున్నాం కదా అని చెప్పేసి ఆయన దానికి మళ్ళీ మరో ప్రశ్న వేశారు. సో తర్వాత మళ్ళీ ఆయన చెప్పినటువంటి ఇంకో రెండవ విషయం ఏంటి, నువ్వేమైనా చాలా ముసలివాడివి అయిపోయావా నువ్వు, నువ్వేం పెద్ద బలంగా లేవు, చాలా బలహీనంగా ఉన్నావా అని అన్నారనమాట. దానికి ఆయన ఏమన్నారు జడభరతుడు, ఈ యొక్క ఆ ఉపాధులు అన్నమాట, నేను సన్నంగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఆకలి వస్తుంది నాకు, ఇవన్నీ కూడా ఆత్మకి ఏమీ పట్టవు అని చెప్పి ఆయన చెప్పారనమాట. తర్వాత మూడవది ఏమన్నారు, ఈసారి చాలా గట్టిగా అన్నారు, చివరి 3 విషయాలు చాలా కోపంగా అన్నారు అనమాట. ఏమన్నారు, బతికుండగానే నువ్వు శరీరంలో చచ్చిపోయావా ఏమిటి నువ్వు అని చెప్పని అన్నారు అనమాట. సో దానికి ఆయన ఏమన్నారు, భౌతిక ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి వస్తువుకి కూడా ఏముంటుంది, ఆది అంతము అనేటువంటివి ఉంటాయి అని చెప్పి చెప్పారనమాట. సో మళ్ళీ ఆయన రెండోసారి అన్నప్పుడు దాంట్లో మళ్ళీ రెండోసారి రెండో విషయం ఏమన్నారు అంటే నాలుగోది అనమాట. ఏమన్నారు, సో నీకు తెలీదా నేను నీకు యజమానిని అని చెప్పని అన్నారనమాట. సో దానికి ఏమన్నారు ఈయన, ఈ యొక్క యజమాని అదే విధంగా సేవకుడు అనేటువంటివి ఈ యొక్క ఉపాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాశ్వతము, కొంచెం సేపు ఉంటాయి, కొంచెం సేపు తర్వాత పోతూ ఉంటాయి అని చెప్పని అన్నారు. దానికి మళ్ళీ రాహుగుణ ప్రశ్నించారనమాట. సో ఏముంటుంది, ఆయన ఏం ప్రశ్నించారు, అవన్నీ కూడా మీరు చెప్పింది అశాశ్వతమే, నేను ఒప్పుకుంటాను, కానీ రాజు కింద ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా నేను పరిపాలించాలి కదా, ఎవరైతే కనుక చెప్పిన మాట వినకపోతే కనుక అటువంటి వాళ్ళందరినీ కూడా నేను శిక్షించాలి కదా, మరి ఎలాగా ఈ విషయం చేయాల్సి వస్తే కనుక ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఆ విషయం ప్రశ్నించారు. చివరిగా ఏమన్నారు, నువ్వేమన్నా పిచ్చివాడివా, నిన్ను నేను శిక్షిస్తాను అని చెప్పని అన్నారనమాట రాహుగుణ మొదట్లో అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ దానికి ఆయన ఏమన్నారు, సో నేను ఆత్మ జ్ఞానంలో ఆత్మస్థితుడిని నేను, సో ఇంకా ఏంటంటే గనక పిచ్చివాడికి, పిచ్చి పట్టినటువంటి వాడికి మీరు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా సరే ఏమీ ఉపయోగం లేదు అని చెప్పని అన్నారనమాట. సో ఏమవుతుంది, దానికి ఆయన సమాధానంగా ఏం చెప్పారు, ఆయన రాహుగుణ ఏం చెప్పారు, ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళ యొక్క వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం వాళ్ళని నేను నియుక్తం చేస్తే కనుక ఏమవుతాయంటే వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి దాని గురించి ప్రశ్నించడం జరిగిందనమాట. సో రాహుగుణ మొత్తం 3 ప్రశ్నలు వేశారు ఇక్కడ. సో ఆత్మకి కూడా ఈ యొక్క కష్టం ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మరి ఆత్మకి మరి మీరేం పట్టట్లేదు అంటున్నారు, దాని గురించి చెప్పండి. రాజు కింద నాకు బాధ్యత ఉంది కదా, వీళ్ళందరినీ కూడా పరిపాలించాలి, నేను వీళ్ళ తప్పు చేసిన వాడిని నేను శిక్షించాలి కదా, ప్రతి ఒక్కరిని కూడా వర్ణాశ్రమ పద్ధతిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది కదా,
మరి నేను ఇది టెంపరరీ అని చెప్పి తలుచుకుంటే కనుక నేను వాళ్ళందరినీ కూడా నియుక్తం చేయలేను కదా అని చెప్పి ప్రశ్నలు వేశారనమాట. సో దానికి మళ్ళీ సమాధానంగా జడభరతుడు సమాధానం చెప్పడం మొదలు పెడతారు. సో అవి ఏంటని చెప్పేసి మనము సోమవారం తెలుసుకుందాం. హరే కృష్ణ.